భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి, పూర్తిగా ఉచితం. అది పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి. కంటెంట్ ఏమిటంటే ఆర్ఎస్ఎస్ అంటే ఒక కరుడు కట్టిన హిందుత్వవాదులు అంటూ రాహుల్ గాంధీ ఏదేదో మాట్లాడతారు కదా. వాళ్ళు చాలా దేశంలో ఏ అరాచకం జరిగినా ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్లే వస్తుంది అన్నట్టుగా చిత్రీకరిస్తారు. కానీ దానికి కంప్లీట్గా విరుద్ధం అండి. ఆర్ఎస్ఎస్ ఇస్ సచ్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్. వాళ్ళు నిష్కామకర్మ అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నిష్కామకర్మ అంటే మీకు తెలుసు కదా, అంటే ఒక పని చేసిన దానికి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయం. రిజల్ట్ మాకు వద్దు, ఫలితంతో మాకు సంబంధం లేదు, పని చేసి పోతాం. వాడు నిష్కామ కర్మ చేసే యోగి. అలాంటి యోగిలండి వీడు ఆర్ఎస్ఎస్. అంటే వాళ్ళు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కానీ పబ్లిసిటీ కానీ కోరుకోరు. వాళ్ళ పని మాత్రం సైలెంట్గా చేసుకుపోతారు. దానికి ప్రత్యక్ష ఈ మధ్య కాలంలో ఎగ్జాంపుల్స్ రెండు చెప్తాను. ఒకటి హర్త్రాస్ అనే ప్లేస్ యూపీలో ఒక బాబా, వాడి పేరు భోలే బాబా అంట. వాడు పోలీసు ఉద్యోగం చేసి పోలీసు నుంచి పారిపోయి అక్కడ ఏదో కేసుల్లో ఇరుక్కుని, సో అతనికి ఏదో పెద్ద స్టోరీ ఉందండి, షేడీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బాబా ఒక మీటింగ్ పెట్టాడు. అతను ఎస్సీ వర్గానికి చెందిన అతను. తర్వాత అతను బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అగెన్స్ట్. సమాజ్వాడీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్కి అతనికి మంచి ఫ్రెండ్షిప్. వారానికి ఒకసారి అఖిలేష్ యాదవ్ వచ్చి అతను కలుస్తుంటాడు. సరే, ఇదండి అతని బ్యాక్గ్రౌండ్. అలాంటి బాబా ఈ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. దాంట్లో 2 లక్షల మంది అంతమంది వచ్చేసారు. 80,000 మందికి కెపాసిటీ ఉన్న మైదానంలో 2 లక్షల మంది వచ్చేసారు. వచ్చేసి తొక్కిసలాట జరిగింది. దాంట్లో 140 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ బాబా పారిపోయాడు. ఆ బాబా తాలూకు వాలంటీర్లు అందరూ పారిపోయారు. వాళ్ళ బ్యాడ్జీలు అన్నీ తీసి పారేసి, బ్యాడ్జీలన్నీ విసిరేసి వాళ్ళు జంప్ అయ్యారు. అలాగే పోలీస్ యంత్రాంగం చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఉన్నారో లేదో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అందరూ వచ్చేసి దెబ్బ తగిలిన వాళ్ళందరికీ స్కూటర్ల మీద, ఆటోల మీద, వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న కారుల్లోనూ హాస్పిటల్ తరలించారు. తర్వాత చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా శవాలని జాగ్రత్తగా బయటికి అంటే బురదలో కప్పెడిపోయారు. వాళ్ళందరినీ తీసి వాళ్ళ బంధుమిత్రులకి అప్పచెప్పారు. ఈ కార్యక్రమంతో చాలా సైలెంట్గా చేసుకుపోయారండి. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ లేదు, మేము చేసేవాడిని గొప్పగా చెప్పుకోవడం లేదు. అదే ఆశ్చర్యకరం అండి. నిష్కామకర్మ అంటే ఆర్ఎస్ఎస్ దగ్గర నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టుకుంది మీ వల్లే విధ్వంసం అయిపోతుంది అంటే ఎంత తప్పండి. పని మీరు పొగిడితే పొగడండి, లేకపోతే లేదు. వాళ్ళు చేసే మంచి పని గురించి చెప్పొద్దు, పర్లేదు. కానీ వాళ్ళని దొంగల కింద చిత్రించడం చాలా తప్పండి. సరే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న రథయాత్ర, మన పూరి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటాడు సీసీ గారు. ఆ రథయాత్ర జరుగుతున్నప్పుడు తొక్కిసలాట. అది నార్మల్. యాక్చువల్లీ ఆ పూరి జగన్నాథ్ మీరు ఆ ఏరియా చూసింటే మీకు తెలుస్తుంది. స్ట్రీట్స్ కొంచెం నేరగా ఉంటాయి. ఆ టైంలో భక్తులు విపరీతంగా వచ్చేస్తారండి. జగన్నాథ అది రథచక్రాలు కదిపినప్పుడు రథయాత్రకి చాలామంది వచ్చేస్తారు. అంటే ఆ ఊరికి పట్టనంతమంది వచ్చేస్తారు. ఆ రోడ్లు చాలా చల్లగా ఉంటాయి. దాంతో తొక్కిసలాట మామూలు, అక్కడ చాలా నార్మల్. ఈ మధ్యకాలం కొంచెం కంట్రోల్ చేసినట్టున్నారు. కానీ ఈ ఏడాది మళ్ళీ తొక్కిసలాట జరిగింది, కొంతమంది చచ్చిపోయారు. అలాంటప్పుడు మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆల్రెడీ అంటే వాళ్ళు ముందే ఉన్నారు ప్రిపేర్డ్గా. ముందే ఒక 1000 మంది 2000 మంది వాళ్ళ కాకి ప్యాంట్లు, తెల్ల చొక్కాలు వేసుకుని ఉన్నారండి కార్యకర్తలు. వాళ్ళు అందరికీ మంచినీళ్ళు సరఫరా ఇచ్చారు. ఎవరైనా కొంచెం సమస్య వెళ్ళిపోతే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చిన్న టెంట్లో పెట్టించారు. అలాగా ఈ తొక్కిసలాట జరిగిన వెంటనే వీళ్ళందరూ అంబులెన్స్ వెళ్ళడానికి ఒక దారి ఏర్పాటు చేశారు. ఆ మనుషుల మధ్యలో అంబులెన్స్ వెళ్ళలేదు కదా. సో ఒక హ్యూమన్ చైన్ లాంటి తయారు చేసి ఇటు అటు మధ్యలో నుంచి అంబులెన్స్ వెళ్ళే దారి ఏర్పరిచారు.
దారి ఏర్పాటు చేయడం వల్ల తొందరగా అంబులెన్స్ వెళ్ళాయి. ఆ తొక్కిసలాటలో దెబ్బతిన్న వాళ్ళని అంబులెన్స్ ఎక్కించారు, హాస్పిటల్ తరలించారు. కొంత చాలా మందికి సేవ్ చేశారు కొంతమంది. లేకపోతే ఏమవుతుంది, దెబ్బతిన్నవాడు అలా పడిపోయి ఆ సరైన టైంకి వైద్యం అందకపోవడం వల్ల చచ్చిపోయిన చాలా ఉంటారు. అంబులెన్స్ తొందరగా రావడం, దానివల్ల వాళ్ళు చాలామంది ప్రాణాలు కాపాడగలిగారు ఆర్ఎస్ఎస్ వాళ్ళే. కాకపోతే వాళ్ళు చెప్పుకోరు, ఎవరికి చెప్పుకోరు, ఎవడు దాని గురించి రాయడు. ఏ పేపర్ కూడా వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా చేశారు, చాలా బాగుందని చెప్పి ఒక్కడనే రాయడం చూశాను, రాయరు. ఎందుకో ఇప్పుడు సోషల్ మీడియాలో అయినా కొంచెం ఫోటోలు తీసి పెడితే బాగుండు. మరి ఫోటోలు కూడా ఉండవండి పైన ఎక్కడన్నా, నాకు తెలిసి. ట్రై చేద్దాం ఏమైనా సోషల్ మీడియాలో ఫొటోస్, వాళ్ళ యూనిఫామ్ అది పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, వీ కెన్ మేక్అవుట్. వాళ్ళు నార్మల్ పీపుల్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు. ప్యాంట్లు వేసుకుంటారు, కాకి ప్యాంట్లు, తెల్ల చొక్కా వేసుకుంటారు, కొంతమంది 4 టోపీ వేసుకుంటారు. అదండి. సో దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. దాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఎంత ఉంది. చాలా డిసిప్లిన్ పీపుల్ వీళ్ళు. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే మన మోదీ గారు, వాజ్పేయి గారు. మనకి దేశానికి సరైన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అందించాలన్నా ఆర్ఎస్ఎస్ఏ అందించాలి. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.